ఒక చిన్న కథ. బహుశా మీకు తెలిసి ఉండవచ్చు, ఉపయోగపడి కూడా ఉండవచ్చు. ఒక అడవిలో ఒక ఏనుగు దారి గుండగా పోతుండగా ఒక పంది దారికి మార్గమధ్యంలో ఉంటుందన్నమాట. అప్పుడు ఆ ఏనుగు ఆ త్రోవ గుండా పోకుండా ప్రక్క నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అది చూసిన ఆ పంది సంతోషం పట్టుకోలేక ఆనందంతో తన తోటి పందులతో ఇలా చెప్తుందన్నమాట. అంతటి పెద్ద జంతువైన ఆ ఏనుగు నన్ను చూసి భయపడి నా ద్వారా నా నుండి రాకుండా పక్క నుండి వెళ్ళిపోయిందని గర్వంగా చెప్పుకుంటుందన్నమాట. ఈ విషయం ఆ అడవిలో ఉన్న ప్రతి జంతువుకి తెలియడం, అలా ఏనుగులకు కూడా తెలుస్తుందన్నమాట. అప్పుడు ఏనుగుల గుంపు వచ్చి ఆ ఏనుగును అడగగా, ఏమయ్యా, నువ్వు ఆ పందికి జడిసి పక్క నుండి వెళ్ళిపోయావని ఈ ఈ అడవిలో అని ప్రతి జంతువు అనుకుంటుందని అడగ్గా, అప్పుడు ఆ ఏనుగు ఒకటే సమాధానం ఇస్తుంది. నేను అప్పుడే స్నానం చేసి నేను నా దారిలో వెళ్తుండగా ఆ పంది బురదలో దొర్లి నాకు ఎదురుగా వచ్చింది, అందుకే నాకు సైడ్ వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తుంది. అంటే మిత్రమా, ఈ కథలో సారాంశం ఏంటంటే, మనం చేసే పనులు, మనం చేసే విధిలో అనేకమైన పందులు ఇలా తారసపడుతూ ఉంటాయి. అలా అని ప్రతి పందికి సమాధానం చెప్పాలని కానీ, ప్రతి పందిని పట్టించుకోవాలని మీ మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే మన దృష్టి మన లక్ష్యం పైన మాత్రమే ఉండాలి. ఇలాంటి పందులు చాలా కోకొల్లులుగా వస్తూ ఉంటాయి. అందుకే మిత్రమా, నువ్వు ఏనుగులో ఆలోచించు, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించు. అదే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.